ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతోన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బీఆర్ఎస్ అధికార ప్రతినిధి డాక్టర్ చిరుమల రాకేష్ గారు అండ్ రాజకీయ విశ్లేషకులు పాపారావు గారు మనకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ అండి, నమస్తే. వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇక అగ్రరాజ్యం అమెరికా దౌత్యంతో భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. కానీ ఆ ఒప్పందం జరిగిన కొద్ది గంటల్లోనే పాకిస్తాన్ మళ్ళీ ఆ ఉల్లంఘనకు పాల్పడింది. ఆ ఒప్పందానికి తూట్లు పొడిచి మళ్ళీ ఉల్లంఘించి శ్రీనగర్, రాజస్థాన్లోని కొన్ని పట్టణాలపైన డ్రోన్లు ప్రయోగించినటువంటి పరిస్థితి. కానీ ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు ఆ కాల్పుల విరమణకి భారత్ ఎందుకు అంగీకరించింది? సడన్గా పాకిస్తాన్ పైన అద్భుత విజయాలు సాధిస్తున్నటువంటి ఈ సమయంలో భారత్ ఈ నిర్ణయానికి ఎందుకు అంగీకరించింది అంటూ దేశవ్యాప్తంగా విస్తృతమైన చర్చ సాగింది. ఎస్ రాకేష్ గారు, నిన్న జరిగినటువంటి పరిణామాలు మనం చూసాం. ఒక 3-4 రోజులుగా ఎంత భీతా వాతావరణం ఉందో మనం చూసాం. కానీ సడన్గా అమెరికా ఎంటర్ కావడం, ఒక దౌత్యం కుదిరించడం, ఒక ఒప్పందం కుదిరించడం, కానీ వెంటనే పాకిస్తాన్ దాన్ని ఉల్లంఘించడం, అసలు భారత్ ఎందుకు ఒప్పుకుంది అన్నటువంటి చర్చ విపరీతంగా సాగుతున్న పరిస్థితి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ రాజేష్ గారు, ప్యానల్ ఉన్నటువంటి పాపారావు గారు, అదేవిధంగా టీ న్యూస్ ప్రేక్షకులు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏదైతే పహల్గాంలో జరిగినటువంటి దాడి, యాత్రికుల మీద దాడి, మనకు ప్రధానంగా అక్కడ కాశ్మీర్లో జరిగినటువంటి దాడి నుంచి మనం మొదలు పెట్టుకుంటే 26 మంది ఏదైతే యాత్రికులు ఉన్నారో వాళ్ళందరినీ నిరాయుధాలైనటువంటి ఫ్యామిలీతో పోయినటువంటి వాళ్ళని కాల్చి చంపడంతో ఒక యుద్ధ వాతావరణం నెలకొంది. దానికి సరైనటువంటి ధీటుగా సమాధానం చెప్తా అని చెప్పేసి భారత ప్రభుత్వం కూడా స్పందించడం జరిగింది. స్పందించింది, దానికి సింధూర్ అని పేరు పెట్టింది. ఆ సింధూరాన్ని నామకరణం చేసి దాడి కూడా చేసింది. భారతీయులందరూ కూడా భారత ప్రభుత్వానికి, అంటే ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి, మోడీ ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా అన్ని పార్టీలు కూడా ప్రకటించడం జరిగింది. సింధు జలాల ఒప్పందాన్ని ఆపేస్తున్నామని చెప్పేసి ప్రతి ఒక్కటి ఏ చర్య చేపట్టినా కానీ ప్రతి చర్యకు కూడా భారతదేశం మొత్తం కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించింది. కానీ నిన్న సడన్గా సింధూర్ 1, 2 అని చెప్పేసి చేశారు. సంతోషం అన్నాం. ఇప్పటివరకు ఏం జరిగిందంటే, మన సైడ్ నుంచి ఎన్ని మరణాలు జరిగినాయో మనకు లెక్క ఉంది, కానీ అవతల సైడ్ ఎన్ని మరణాలు జరిగినాయో ఇంతవరకు అఫీషియల్గా వాళ్ళు ప్రకటించడం కూడా ప్రకటించలేదు పాకిస్తాన్, లేకపోతే నష్టపోయినామని కూడా చెప్పలేదు. మనం ఏంటంటే మనం ఉన్న విజువల్స్ మనం రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే, ఈరోజు సడన్గా అమెరికా ఏదైతే ఒప్పందం అని చెప్పాం, కానీ ఏ ఒప్పందం మీద కట్టుబడి, ఏదైతే ఉగ్రవాదులు దాడి చేసిరో, శ్రీనగర్లో దాడి చేసినటువంటి ఉగ్రవాదులను మనకు అప్పగిస్తా అన్నారా, లేకపోతే భారతదేశం మీద ఉగ్రవాదం జరగకుండా ఆపుతా అన్నారా? మనం అడుగుతున్నది ఏంది? ఉగ్రవాదాన్ని ఆపాలని. అంతే తప్పితే పాకిస్తాన్ మొత్తాన్ని మన దేశంలో కలపమనో లేకపోతే ఇంకేదో కావాలని చెప్పేసి మనం మాట్లాడలేదు కదా. మనం మాట్లాడుతున్నది మన దేశ పౌరులను ఏ రోజు కూడా వాళ్ళ ఉగ్రవాదంతో బాంబు బ్లాస్టులు కావచ్చు, లేకపోతే ఉగ్రవాద చర్యలు కాబట్టి ఈ దేశంలో జరగకుండా కావాలని చెప్పేసి మనం కోరుకుంటున్నాం. పాకిస్తాన్ తోటి మన కోరికన అది యుద్ధం చేయాలని. యుద్ధం ఎందుకు వచ్చింది? మన మీద దాడి జరిగినప్పుడు, మన పౌరులను అకారణంగా కాల్చి చంపినప్పుడు తప్పకుండా యుద్ధానికి పోవాలని చెప్పేసి దేశం మొత్తం కోరుకున్నది. కానీ పోయిన తర్వాత అమెరికా అడగంగానే వెంటనే మనం విత్డ్రా అయినాం అని చెప్తారు. దేనికి విత్డ్రా అయినాం? ఏ ఒప్పందంలో భాగంగా విత్డ్రా అయినాం? కార్గిల్లో చనిపోయినటువంటి 3,000 మంది సైనికుల ప్రాణాలు అక్కడ బలిదానంగా పెట్టేసి జరిగినటువంటి ఆ రోజు మరణాలను మర్చిపోదామా? ఆ రోజు కూడా వాజ్పేయి ప్రభుత్వమే కదా, బీజేపీ ప్రభుత్వమే కదా. నేనేమంటాను, ముంబైలో జరిగినటువంటి దాడులను మర్చిపోదామా? ఏవి మర్చిపోయి ఈరోజు మనం కాంప్రమైజ్ అవుదాం? దేనికి కాంప్రమైజ్ అవుతున్నాం అని చెప్పి సమాజం మొత్తం కూడా ప్రశ్నించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇంతసేపు మేము సర్జికల్ స్ట్రైక్ చేసినామంటే నమ్మినాం, మేము యుద్ధం చేస్తున్నామంటే నమ్మినాం. ప్రభుత్వాన్ని కాకపోతే ఎవరిని నమ్ముతాం? ప్రజలం. ఈరోజు కూడా మనం కోరుకుంటుంది ఏంటంటే, మన దేశంలో జరిగేటువంటి ఉగ్రవాదానికి ఊతం ఇవ్వడం బంద్ చేయాలని కోరుకుంటున్నాం. మరి అమెరికా మధ్యవర్తిత్వం వహించగానే వెంటనే చెప్పగానే మనం వింటున్నామంటే వింటాం. వాళ్ళు ఇప్పుడు మనం ఎంత మొత్తుకున్నా కానీ ఐక్యరాజ్య వరల్డ్ బ్యాంక్ వాళ్ళకు $100 కోట్ల రుణాన్ని, 1000 కోట్ల రుణాల డాలర్స్ను శాంక్షన్ చేయడం జరిగింది. నేనేమంటున్నానంటే, ఒక దిక్కు యుద్ధం జరుగుతుంటే ఇంకో దిక్కు యుద్ధానికి ఊతం ఇచ్చే విధంగా ప్రవర్తిస్తుంటే, అది వరల్డ్ బ్యాంక్ కావచ్చు, లేకపోతే అమెరికా కావచ్చు, అసలు మీరు ఏ చర్యలు చేపట్టారని వారు చెప్పగానే మనం ఆగిపోయినామనేది ఇప్పటికీ దేశం మొత్తం సందిగ్ధావస్థలో ఉన్నది. ఎందుకంటే మేము మొత్తం పాకిస్తాన్ అక్కడ పిఓకేని ఆక్యుపై చేసుకోమని ఎవరు అడగలే, లేకపోతే నువ్వు పాకిస్తాన్ మీద యుద్ధం చేయమని ఎవరు అడగలే. ఏదైతే నువ్వు మొదలుపెట్టినావు ఎందుకు ఆపినా చెప్పమని చెప్పేసి ప్రపంచం మొత్తం ప్రశ్నిస్తుంది. రైట్ పాపారావు గారు, కాల్పుల విరమణ సరే, అది ఓకే, ఎంతవరకు ఓకే, ఎట్లా ఓకే అంటే
పాకిస్తాన్ ఏదో వేడుకోవడం, చేతులు ఎత్తేయడం మా వల్ల కాదు అనడం, పూర్తిగా ఓటమి అంగీకరించడం, ఇటువంటి కండిషన్స్లో అసలు ఏ కండిషన్స్ ఎటువంటి బేసిస్ తోటి విరమణ ఒప్పందం జరిగిందనేది ఒక చర్చ సాగుతోంది. అసలు ఇంత సమయంలో అంటే భారత్ సైన్యం అనేది అప్రతాత విజయాలు కొనసాగిస్తున్నటువంటి ఈ సమయంలో, చరిత్రలో ఎన్నడూ లేనంతగా పాకిస్తాన్ అనేది పూర్తిగా బలహీనమైనటువంటి ఈ సమయంలో ఎందుకు ఒప్పందానికి ఒప్పుకోవాల్సి వచ్చింది అనేటువంటి చర్చ కూడా దేశవ్యాప్తంగా విపరీతంగా సాగుతోంది. లక్ష్యాలు ఏ లక్ష్యాల కోసం అయితే మనం దీనిలో దిగాల్సి వచ్చిందో, పహల్గాం హత్యాకాండ తర్వాత పాకిస్తాన్ అనుకూల, పాకిస్తాన్ లో బేస్ అయి ఉన్న, పాకిస్తాన్ ప్రేరిత తీవ్రవాదులు సాగించిన పహల్గాం హత్యాకాండ తర్వాత భారతదేశం 15 రోజుల పాటు చాలా లోతుగానే ఆలోచిస్తూ వచ్చింది సమస్యని. అప్పటికప్పుడు రియాక్ట్ అవ్వాల. తర్వాత దాని మీద రియాక్షన్ గా దీనికి ఒక శాశ్వత పరిష్కారం కావాలనే లెక్కన బయలుదేరామని దాడులు 9 స్థావరాల మీద, పాకిస్తాన్ బేసెస్ మీద, తీవ్రవాదుల బేసెస్ మీద దాడి చేశారు. దానికి ప్రతిగా పాకిస్తాన్ యుద్ధమే ప్రారంభించింది. అఫీషియల్ గా వాళ్ళు డిక్లేర్ చేశారో లేదో వాళ్ళు కూడా తెలియదు, కానీ వాళ్ళ రకంగా భారతదేశంలోని డిఫెన్స్ స్థావరాల మీద, భారతదేశ నగరాల మీద, భారతదేశ సామాన్య పౌరుల మీద కూడా దాడి చేయడం మొదలుపెట్టారు. సో ఇది చాలా తీవ్రమైన రూపం తీసుకున్న తర్వాత సడన్ గా నిన్నటిదాకా కూడా ఎవరు ఊహించరు ఇది ఎటుపోతుంది ఏమవుతుందని చూస్తున్నాం, కానీ మనం ఊహించిన విధంగా సడన్ గా నిన్న సాయంత్రం ప్రకటన 3:35 పాకిస్తాన్ డిజి డిఫెన్స్ దీని నుంచి ఫోన్ వచ్చిందని, దాని మీద మాట్లాడుకొని సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణకు అంగీకరించామని చెప్పారు. వీళ్ళిద్దరికంటే ముందే నాకు తెలిసైతే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వచ్చి నేను రాత్రంతా కష్టపడి చర్చలు జరిపారు, ఇద్దరు అంగీకరించారు, సంతోషం అన్నట్లు ఆయన కాల్పుల విరమణకు అంగీకరించారు, సంతోషం. ఇదంతా మైలేజ్ అంతా అమెరికా తీసుకునే తీరులో కనపడుతుంది తప్పితే దీనిలో మనకి సమస్య పరిష్కారం కనపడుతుంది. దేనికి వచ్చాము మనం? ఏది ఒకటి, ఎవరైతే పహల్గాం దాడులు చేశారో ఆ తీవ్రవాదుల్ని మట్టు పెట్టడం ఒక లక్ష్యంగా బయట. బాబా గారు, అంటే పైకి పాకిస్తాన్ మేకబోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నా కూడా ఇంకా కూడా అక్కడ కొన్ని ర్యాలీలు అవన్నీ కూడా సాగుతున్నాయంట, భారత్ పైన మేమే విజయం సాధించామని. కానీ వాస్తవానికి ఏంటంటే అమెరికాను ఆశ్రయించింది వాళ్లే, ఇక్కడ మేము ఇబ్బంది పడుతున్నాం, మాకు నష్టం జరుగుతుందని అమెరికాను ఆశ్రయించి కాళ్ళబేరానికి పోయింది వాళ్లే. కానీ ఇవాళ మళ్ళీ అదే పాకిస్తాన్ మళ్ళీ కాల్పులకి ఉల్లంఘనకు పాల్పడడం, తర్వాత ఇక్కడేమో భారత్ పైన విజయం సాధించామని ఏకంగా కొన్ని చోట్ల పాకిస్తాన్లోని కొన్ని ప్రాంతాల్లో ర్యాలీలు తీయడం, ఇవన్నీ కూడా ఏం చెప్తూ ఉన్నాయి? అసలు సిమ్లా ఒప్పందం ప్రకారం అయితే కనుక ఈ రెండు దేశాలు పాకిస్తాన్ అంగీకరించింది, మూడవ దేశం జోక్యం ఉండకూడదు మన దేశాల్లో వ్యవహారాల్లో, మన దేశం ఈ రెండు దేశాల మధ్య వ్యవహారంలో మూడవ దేశం జోక్యం ఉండకూడదు అనేది ఒకటి ఉందట దానిలో. కానీ ఇక్కడ జరిగింది ఏంటి, ట్రంప్ వచ్చి మూడో వాడు వేరే అమెరికా వచ్చి నిన్న జేడీ వాన్స్ మాట్లాడింది ఏంటి, 2 రోజుల క్రితం మాకు అసలు సంబంధమే లేదా యుద్ధంతో, వాళ్ళు మాకు ఇష్టం కూడా లేదు, మాకు సంబంధం లేదు, మేము ఎవరి పక్షం వహించట్లేదు అన్నట్లు అటు ఇటు మాట్లాడుకుంటున్నాడు. మరి రాత్రి ఎవరి పక్షం వహించాలని వాళ్ళు పాకిస్తాన్ బతిలాడగానే దిగారని. సో ఇక్కడ చాలా ఉన్నాయి. పహల్గాం దాడులు చేసినటువంటి తీవ్రవాదులు ఇంతవరకు దొరకలా, వాళ్ళు అట్లాగే ఉన్నారు, దేర్ ఎక్కడున్నారో తెలియదు, వాళ్ళు మనం పట్టుకోలేకపోయాం, లేకపోతే వాళ్ళని ముగించలేకపోయాం. జరుగుద్ది ఎప్పటికైనా, జరిగేదే. కానీ దానిలో ఇక్కడ మనకి లక్ష్యం బేసిక్ గా కనీసం పహల్గాం తీవ్రవాదుల్ని పట్టుకొని లక్ష్యం నెరవేరినంత వరకు చాలా అసంపూర్ణంగానే జరిగినట్లు ఇదంతా. కాబట్టి ఏంటంటే కొంత మామూలు మనం ప్రధానంలో ఒక ముగింపు కోరుకుంటాం. సో ఒక మామూలు మనిషి అయినా కానీ ఒక సర్కిల్ ఉంటే సర్కిల్ సగమే పూర్తి అయితే మిగతా సగం పూర్తి చేసేది ఉంటుంది. కాబట్టి ఇప్పుడు జరిగిన దానిలో మనకు ఒక అసంపూర్తిగా అస్పష్టమైన అంటే ఒక రకమైనటువంటి అసంతృప్తి అనేది ప్రజల్లో ఖచ్చితంగా ఉంటది. చర్చ జరుగుద్ది సహజంగా, మీరు అన్నట్లుగా దేశవ్యాప్తంగా చర్చ జరగటం అష్టంగా ఎందుకు బయలుదేరాం, ఏమైంది, ఎందుకు ఆగిపోయాం అనేది. పైగా మనకి నిరంతరంగా వార్తలు వచ్చిన నేపథ్యంలో ఏంటంటే మనం అనేక టార్గెట్స్ ని హిట్ చేయగలిగాం. పైగా 4-5 రోజుల నుంచి పాకిస్తాన్ దగ్గర మందుగుండు సామాగ్రి లేదని, దాని పరిస్థితి బాగాలేదని, ఇది మంచి అవకాశం అని. రెండో పక్కన బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పెద్ద ఎత్తున పాకిస్తాన్ లో దాడులు చేస్తా వచ్చి మనకు చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. అన్ని రకాలుగా పాకిస్తాన్ బలహీనపడి ఉన్నటువంటి అయితే మరి ఎందుకు చేశారనేది కూడా చూడాలి. రైట్, ఓకే బాబు. ఎస్ రాకేష్ గారు, అంటే వారు అంటున్నారు సరే భారత్ ఇంతవరకు చర్యకు దిగినప్పటికీ కూడా ఎవరైతే మన పహల్గాంలో దాడులకు పాల్పడ్డారో ఆ ఉగ్రవాదుల్ని పట్టుకోకపోతే అది అసంపూర్ణంగానే అనిపిస్తుంది అనేటువంటి భావన కూడా ప్రజల్లో ఉంది అనేది.
అంటే ఇక్కడ ఇంకొక గమ్మత్తైన విషయం ఏంటంటే అంటే నిన్న మీడియా సంస్థల ద్వారా, ఎందుకంటే ఏది కానీ మీడియానే ప్రజలకు కమ్యూనికేషన్ చేసేది. ఒక దిక్కేమో మనం సాయంత్రం వరకు కాల్పులకు విరమణకు ఒప్పందం జరిగింది అని చెప్పేసి ప్రకటన వచ్చింది, కానీ తర్వాత మళ్ళీ కాల్పులు జరుగుతున్నాయని చెప్పేసి మళ్ళీ మనకు మీడియా ద్వారా తెలియడం జరుగుతుంది. అంటే ఇప్పుడు కంప్లీట్గా పాకిస్తాన్లో ఉన్నటువంటి సైన్యం కావచ్చు, పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద ముక్కలు కావచ్చు, అసలు ఆ ప్రభుత్వం కంట్రోల్లో ఉన్నాయా? ఎందుకంటే నిరంతరం సైనిక పాలన ఉండేటువంటి పాకిస్తాన్లో అసలు అవన్నీ కూడా వాళ్ళ కంట్రోల్ ఉన్నాయా? వాళ్ళు ప్రకటించారు కావచ్చు, ఏది అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ప్రకటించింది కావచ్చు, ఆ ప్రభుత్వం ప్రకటించింది, కానీ ఇక్కడ ఏం జరగట్లేదు. దానికే కదా ఇప్పుడు వెంటనే మన ఆర్మీ ఏమని తీసుకున్నది, అక్కడ మన భారత ఆర్మీ ఏం డిసిషన్ తీసుకున్నది, మీరు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసారు, ఒకవేళ వాళ్ళు దాడి చేస్తే మీరు దాడి చేయండి అని చెప్పేసి. ఇప్పుడు కాల్పుల విరమణకు రెండు ప్రభుత్వాలు ఒప్పుకున్న తర్వాత పాకిస్తాన్ తల్లి కాల్పులు ఆగట్లేదు, డ్రోన్స్ ఆగట్లేదు, నిరంతరం దాడులు జరుగుతున్నాయి. ఆ దేశానికి డైరెక్ట్గా మద్దతుగా. అంటే నీ గమ్మతైన విషయం ఏంటంటే ఇన్ని దేశాలు తిరిగొచ్చినా మేము 130 దేశాలు తిరిగిన 150 దేశాలు తిరిగినామంటే ఒక్క దేశం కూడా భారతదేశం చేస్తున్నటువంటి దాడిని సమర్థిస్తున్నాం, భారతదేశంతో కలిసి వస్తామని చెప్పేసి ఒక్క దేశం ప్రకటించలే. కానీ పాకిస్తాన్ తోటి టర్కీన ఏది బైజాన్ అమెన్ బైజాన్ అనే 2 దేశాలు వాళ్ళు డైరెక్ట్ ప్రకటించేసారు. నేనేమంటానంటే నీ దౌత్యం ఏమైపోయింది, నీ దేశాలు ఏమైపోయినాయి, నీ దోస్తులు ఏమైపోయారు, అసలు ఏం జరుగుతుంది దేశంలో? ఒక్క దేశం కూడా ప్రకటించదా? భారత్ పాకిస్తాన్ మధ్య నిన్న కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది, కానీ ఆ విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచే విధంగా కొద్ది గంటల్లోనే ఉల్లంఘిస్తూ మళ్ళీ రాజస్థాన్ తర్వాత శ్రీనగర్ రాష్ట్రంలోని కొన్ని ముఖ్యమైన ప్రాంతాల పైన డ్రోన్లు ప్రయోగించింది పాకిస్తాన్. సో దీంతో పాకిస్తాన్ అనేది ఇంకా మారదు, ఆ ఉల్లంఘన అనేది ఇలాగే కొనసాగితే మరి భారత్ నెక్స్ట్ ఏం చేయాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటి చర్చ కూడా సాగుతుంది. అసలు ఇటువంటి సమయంలో అసలు కాల్పుల విరమణ ఒప్పందానికి ఎందుకు అంగీకరించింది భారత్ అన్నటువంటి చర్చ కూడా దేశవ్యాప్తంగా ఒక సెక్షన్ చేస్తున్నటువంటి పరిస్థితి. పాపారావు గారు, గతంలో కూడా అనేక దేశాల మధ్య ఇటువంటి ఉద్రిక్తతలు జరిగాయి, యుద్ధాలు జరిగాయి, విరమణ ఒప్పందాలు జరిగినాయి, ఆ ఒప్పందాలకు కట్టుబడి ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి కదా. కొన్ని చోట్ల కొన్ని సందర్భాల్లో ఉల్లంఘనలు కూడా జరిగాయి. ఇట్లా ఒక అగ్రరాజ్యం అమెరికా ఒక పెద్దన్న పాత్ర పోషించింది అనుకుందాం, సరే మరో ఏ రకమైన పాత్ర పోషించినా కూడా భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని జరిపింది. మళ్ళీ ఇప్పుడు పాకిస్తాన్ ఉల్లంఘించినప్పుడు మరి అమెరికా ఎట్లా ఎంటర్ కావాల్సిన అవసరం ఉంటుంది? తర్వాత రేపు జరగబోయేటువంటి చాలా ముఖ్యమైన సమావేశం భారత్కు సంబంధించి, సో ఆ సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు జరిగే అవకాశం ఉంటుంది? ఇటువంటి కండిషన్స్లో ఎట్లా ఫార్వర్డ్ స్టెప్స్ ముందుకు పడుతుంటాయి పాపారావు గారు? ఇక్కడ సరే అమెరికా మధ్యవర్తిత్వం లేకపోతే అటు ఇటు మాట్లాడి మామూలుగా కాల్పుల విరమణకి 2 దేశాలు ఒప్పించారని ట్రంప్ చెప్పుకుంటాడు. సో దానిలో భాగంగా కాల్పులు ఆగినాయి. అయితే కాల్పుల విరమణ లేకపోతే దాని తాలూకు ఉల్లంఘనలు ఈరోజు కొన్ని చోట్ల బ్లాక్అవుట్లు కూడా ఇంకా ప్రకటించుకోవాల్సిన పరిస్థితి, పవర్ తీసేసుకోవాల్సిన పరిస్థితి. భారతదేశంలో డ్రోన్లు రావటం కానీ ఏంటి, వాటి యాక్టివిటీ అనేది ఇంకా ఆగల పూర్తిగా. సరే అయితే ఇక్కడ కొన్నిసార్లు ఏంటంటే మనం జనరల్ గానే చాలా చోట్ల ప్రభుత్వాల పాత్ర లేకుండా చాలా చోట్ల కాల్పుల విరమణ జరిగిన చోట్ల అడపదడప ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. అలా అనుకోవాలి కాసేపు, కానీ అదే పనిగా కనుక ఇంకా పాకిస్తాన్ ప్రభుత్వం దృష్టికి మనం తీసుకెళ్లిన తర్వాత కూడా ఇది ఒక స్థాయిలో కనుక జరుగుతుంటే దాన్ని ఖచ్చితంగా మనం పరిగణలోకి తీసుకోవాల్సిందే. యుద్ధ చర్య ఆగలేదనేది. రెండోది ఏంటంటే ఇక్కడ నేను అనేది అమెరికా బాధ్యత కూడా ఉంటుంది. అమెరికా ఇప్పుడు ఏమైందంటే అమెరికా బాధ్యత ఉందనంటే అమెరికాని మళ్ళీ దీనిలో తెచ్చుకుని మనం ఇన్వాల్వ్ చేస్తాం. మూడో దేశంతో సంబంధం లేకుండా కాశ్మీర్ సమస్య దగ్గర నుంచి మనం పాకిస్తాన్ భారత్ మధ్య సంబంధాల దాకా మూడో దేశంతో సంబంధం ఉండకూడదు అనేది మనం మొదటి నుంచి పెట్టుకున్నటువంటి ఒక నిబంధన. అది పాకిస్తాన్ తో కూడా మన సిమ్లా ఒప్పందంలో చేసుకున్నటువంటి ఒక షరతు. కాబట్టి దాన్ని మనం మళ్ళీ అమెరికా దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉండకూడదేమో. ఒకసారి 12వ తారీఖు రేపు చర్చలు ఉన్నాయి కాబట్టి ఏదైతే ఇనిషియేటివ్ ని కొంత మనం కోల్పోయామో ఆ ఇనిషియేటివ్ ని రేపు పొద్దున మళ్ళీ తిరిగి చేతిలోకి తీసుకునేది. ఎందుకంటే రేపు పొద్దున ఈ పహల్గాం తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో దాడి చేసిన వాళ్ళకి సంబంధించి కూడా చర్చల్లో ఒక మేజర్ అంశంగా ముందుకు తేవాల్సిన అవసరం ఉంది. రెండోది నిన్న మోడీ గారు అనేది ఏంటంటే మళ్ళీ ఉగ్రవాద దాడి జరిగితే యుద్ధమే. ఇప్పుడు జరిగింది ఒకటి, పహల్గాంలో జరిగింది, దానికి సంబంధించే ఈ యుద్ధ వాతావరణం వచ్చేదాకా పరిస్థితులు వెళ్ళినాయి. అది పరిష్కారం కాల. మళ్ళీ అంటే ఇప్పుడు ఏంటంటే పాతాన్ని మేము మర్చిపోతున్నాం అని, అంటే వెలుగులో హెడ్డింగ్ బట్టి ఆయన అలాగే అన్నారు లేదు, కానీ మళ్ళీ పాతాన్ని మనం వదిలేసాం, గతం ఒకసారి చేయకండి అని చెబుతున్నావా? వాట్ వీ వాంట్ టు టెల్.
ఇట్లా ప్రశ్నలు ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఇప్పుడు చాలా ఇష్యూస్ ఇవన్నీ ఇంకా వెరీ పెండింగ్, చాలా కాంట్రవర్షియల్ ఇష్యూస్ కూడా ఉంటాయి. వీటిలో కాంట్రవర్షియల్ అంటే కొంత ఉమ్, మనకే అసంతృప్తిగా ఉన్నటువంటి అనేక అంశాలు ఉన్నాయి. ఉమ్, కాబట్టి రేపైతే చర్చలు కీలకం. రేపు చర్చలు సరిగ్గా గనక మనం రైట్. అప్పర్ హ్యాండ్ గా ఉండాలి. చర్చల్లో ఖచ్చితంగా మన డిమాండ్లు అనేవి బలంగా ఉండాలి. ఈ సింధు వాటర్ ఒప్పందం ఏదైతే ఉందో, వాటర్ ఒప్పందం కూడా చాలా కాలంగా గత నుంచి మనం అప్పీల్ చేస్తున్నామని చెబుతున్నారు ప్రభుత్వం ప్రతినిధులు. దీన్ని మళ్ళీ రివ్యూ చేసుకుందాం ఈ ఒప్పందాన్ని. ఈ పాత ఒప్పందం ప్రకారం కాదు, చాలా సంవత్సరాలు అయింది, 6 దశాబ్దాలు అయింది ఈ ఒప్పందం జరిగి. రివ్యూ చేద్దామని, కానీ పాకిస్తాన్ ఏం మాట్లాడటం లేదు అన్నారు. సరే, ఇప్పుడేమో సింధు వాటర్ ఒప్పందం నుంచి మనం వైదొలుగుతున్నాం అన్నాం. రేపు అది కూడా చర్చలకు రావచ్చు. అంటే చాలా అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా 4 పహల్గావ్ తీవ్రవాదులు ప్లస్ సింధు వాటర్ ఒప్పందం, జమ్మూ కాశ్మీర్ లో పిఓకేకి సంబంధించి అక్కడ బేస్ క్యాంపులుగా తీవ్రవాద క్యాంపులు, వాటికి సంబంధించి పాకిస్తాన్ ఏం చేయబోతుంది, ఓవరాల్ ఒక కార్యాచరణ, ఒక స్టెప్ బై స్టెప్ ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి తీవ్రవాదాన్ని నుంచి భారతదేశానికి అనేది రేపు చూడాలి. రైట్. రాకేష్ గారు, మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్లో ఒక 5 మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు అయితే హతమయ్యారని స్పష్టంగా ప్రకటన చేశారు. దాంతోపాటుగా ఇప్పుడు రేపు జరగబోయేటువంటి అత్యున్నత స్థాయి ఆ చర్చల్లో ఇంకా ఎవరైతే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి కావచ్చు, లేకపోతే ఇంకా భారత్ పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి సంబంధాల విషయంలో కావచ్చు, సంబంధాలు మీన్స్ ఆ సింధు జలాలకు సంబంధించి ఇంకా అటువంటి విషయాల్లో చాలా స్పష్టంగా ఎట్లా ఉండాలి. ఇప్పటి నుంచి ప్రతి ఉగ్రదాడిని కూడా మీ యుద్ధంగానే భావిస్తున్నామని భారత్ స్పష్టం చేసిన నేపథ్యంలో రేపు జరగబోయే సమావేశం అత్యంత కీలకంగా మారబోతుంది. దాంట్లో ఉన్నటువంటి టర్మ్స్, కండిషన్స్, మాటలు అవన్నీ కూడా ఎట్లా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎంతసేపు మన సైడ్ ప్రకటనలు వస్తున్నాయని చెప్పేసి మనం ప్రకటించుకుంటున్నాం, కానీ నేనేమంటానంటే ఇంతకుముందు మీరు అక్కడ దాడి జరిగిందని చెప్పేసి చెప్పారు. అసలు ప్రకటించింది ఎవరు? వాళ్ళు చనిపోయిందని చెప్పేసి డిక్లేర్ చేయాల్సింది మనం డిక్లేర్ చేస్తున్నాం, కరెక్టే. మనం మీడియా లీకేజీలు ఇస్తున్నాం. నాకు తెలిసి నిన్న జరిగినటువంటి అన్ని ఈ ప్రెస్ మీట్లు అన్నీ కూడా చూడడం జరిగింది. ఆర్మీ పెట్టినటువంటి ప్రెస్ మీట్లు కావచ్చు, లేకపోతే భారత ప్రభుత్వం పెట్టినటువంటి ప్రెస్ మీట్లు కావచ్చు, ఎక్కడ కూడా వీళ్ళు ప్రకటించలేదు. మీడియాకి అఫీషియల్గా ఎవరు ఇచ్చారనేది తెలియదు మనకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఏమంటున్నామంటే, ఇప్పుడు ధ్వంసమైన పాకిస్తాన్ వైమానిక స్థావరాలు అంటారు. ఈ దేంతో ధ్వంసం చేసాం మనం? ఎట్లా ధ్వంసమైనవి అంటే ఎంతసేపు మనం భారత ప్రభుత్వ ప్రకటనలే ఇంతకుముందు జరిగినటువంటి దాడులను మనం సమర్థించడం తప్పితే, ఎస్ ఏదైతే డ్రోన్ అటాక్ జరిగిందో అదొక్క విజువల్స్ మాత్రమే మనకు క్లియర్గా రావడం జరిగింది. ఆ తర్వాత జరుగుతున్న దాడులతోటి ఎక్కడ కూడా మనకు ఏ మీడియాలో కూడా, ఇంక్లూడింగ్ బీజేపీ అనుకూలంగా ఉన్న మీడియాలో కూడా సరైనటువంటి స్పష్టమైనటువంటి సమాధానం ఎక్కడ దొరకట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటానంటే, ఇప్పుడు ఏదైతే దావుద్ ఇబ్రహీం లాంటి ఉగ్రవాదులు కావచ్చు, లేకపోతే టెర్రరిస్టులు కావచ్చు, ముంబై బ్లాస్ట్ 93 ఇప్పుడు కూడా కాదు, 93లో ముంబై బ్లాస్ట్ చేసినటువంటి ఉగ్రవాదులు కావచ్చు, లేకపోతే ఇప్పుడు మొన్న పహల్గాంలో దాడి చేసినటువంటి ఉగ్రవాదులు కావచ్చు, ఎవరిని అప్పచెప్పకుండా ఏమీ జరగకుండా అయిపోయింది. మనం కాల్పుల ఒప్పందం రేపు ఉంటాయి. రేపు ఆ డిమాండ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎవరైతే ఉగ్ర దాడికి పాల్పడ్డారో మొన్న పహల్గాంలో, సో వాళ్ళని అప్పగించండి అనేటువంటి చాలా బలమైన కండిషన్ ఏమన్నా డెఫినెట్గా పెడతారనుకుంటున్నాం మేము. ఇప్పుడు ఒకటి, ఆ దేశంలో మన దేశంలో దాడులు జరిపినటువంటి ప్రతి ఒక్క ఉగ్రవాది ఆ దేశంలోనే దాక్కుంటున్నారని ప్రపంచం మొత్తం తెలుసు. ప్రపంచం మొత్తం తెలిసిన తర్వాత ఆయన మొన్న ఒక ఉగ్రవాది అయితే డైరెక్ట్గా మీడియా ముందట వాళ్ళు చనిపోయిన వాళ్ళ దగ్గర నమాజ్ కూడా చేయడం జరిగింది. ఆల్రెడీ అమెరికా కూడా ఐడెంటిఫైడ్ ఉగ్రవాది. బట్ నేనేమంటున్నానంటే, ఇన్ని చేసినా కానీ మేము దాడి చేస్తున్నామని భారత ప్రభుత్వం ప్రకటించే ప్రతి ఒక్క దాన్ని, భారతదేశం యుద్ధం చేయడానికి ఏవైతే కావాలనో సపోర్ట్, నైతిక సపోర్ట్ ప్రజలు మొత్తం ఇవ్వడం జరుగుతుంది. కావాలంటే దానికి కావాల్సినటువంటి చర్యలు కూడా చెప్పడం జరుగుతుంది. కానీ ఈ యుద్ధం ద్వారా ఏదో ఒక వారం రోజులు జరిగినటువంటి యుద్ధంలో మొత్తం మనం విజయం సాధించినామని మనం చెప్పలేం, అపజయం సాధించినామని కూడా చెప్పలేం. కానీ ఎందుకు ఏ చర్చలకు పోతుర్రు? ఉక్రెయిన్ లాంటి ఒక చిన్న దేశం రష్యాను నిరంతరం ఎదిరిస్తూ నిలబడుతున్నటువంటి కాలంలో మన మీద నిరంతరం దాడి జరుగుతుంటే, మన దేశంలో బాంబ్ బ్లాస్టులు జరుగుతుంటే, మన దేశంలో విద్వేషాలను రెచ్చగొడుతుంటే వాటన్నిటిని ధీటుగా బదిలిచ్చినామని చెప్పేసి ఎవరికి బదిలిచ్చినాం? అంటే అమెరికాకు బదిలిస్తున్నామా మనం? ఇప్పుడు అమెరికా పెట్టే కండిషన్లతో భారతదేశంలో ఉన్న ప్రజలు బతకన్నా, లేకపోతే మళ్ళీ ఉగ్రదాడి జరగగానే అమెరికా మమ్మల్ని చంపేస్తున్నారు అని చెప్పి చెప్పన్నా ఏం చేద్దాం మనం? అసలు అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఈ దేశంలో తిరుగుతుంటే, ప్రెసిడెంట్ తర్వాత ఎవరైతే పవర్ఫుల్ పర్సన్ ఉంటారో సెకండ్ పర్సన్, అమెరికన్ సెకండ్ సిటిజన్ ఇక్కడ భారతదేశంలో తిరుగుతుంటే, పహల్గాంలో దాడి జరిగి చంపేస్తే
అదే అమెరికా ముందు మళ్ళీ మమ్మల్ని చంపుతారు, మమ్మల్ని కాపాడాలని పోదాము. ఏం చేద్దాం అసలు? రైట్ ఏ దిశగా పోతున్నాం మనం అసలు? రైట్. రేపు అత్యున్నత స్థాయి సమావేశం జరగబోతోంది. సో దాంతో పాకిస్తాన్ పైన భారత్ వైఖరి ఎట్లా ఉంటుందో రేపటి సమావేశంలో మరోసారి స్పష్టం కాబోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రజల మధ్య ఉద్యోగుల మధ్య సీఎం రేవంత్ రెడ్డి చిచ్చు పెడుతున్నారు అంటూ ఉద్యోగ సంఘ నాయకులందరూ కూడా, మాజీ నాయకులందరూ కూడా సీరియస్గా ప్రభుత్వం పైన రియాక్ట్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపైన రియాక్ట్ అయ్యారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, తర్వాత పెన్షనర్ల మాజీ నాయకులందరూ సమావేశమయ్యారు. మొన్న ఇటీవల మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఉద్యోగుల విషయం పట్ల సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల పట్ల తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. రైట్ రాకేష్ గారు, సో ఎందుకు ఉద్యోగుల పట్ల, ప్రజల పట్ల ఇద్దరి మధ్యలో, ఆ సెక్షన్ల మధ్యలో సీఎం చిచ్చు పెడుతున్నటువంటి పరిస్థితి ఏ రకంగా ఎందుకు కనిపిస్తోంది? అంటే సీఎం గారు చాలా బిజీ ఉన్నారండి. సీఎం గారు నన్ను కోసుకుంటారా, నన్ను కోసుకుంటూ కూడా అది పాలు వేసుకుంటారా, లేకపోతే నన్ను కుప్పలు పెట్టుకుంటారా, లేకపోతే నన్ను అమ్ముకుంటారా అని చెప్పేసి మాట్లాడిన సీఎం. నేను ఏడికి పోయినా నా చెప్పులు ఎత్తుకపోదామని చూస్తారు. నిన్న పాకిస్తాన్ కూడా అప్పు దొరికిందండి. గంత డ్రాట్లో ఉన్న పాకిస్తాన్ కూడా అప్పు దొరికింది, కానీ మన సీఎం గారికి అప్పు దొరుకుతలేట. నా చెప్పులు ఎత్తుకపోతారా, నన్ను ఏం చేసుకోరు అని చెప్పేసి మాట్లాడేటువంటి పరిస్థితి. కాబట్టి నేను ఏమంటానంటే, ఒకటి ఉద్యోగుల మీ బాధ్యత కాదా? ఇంతవరకు పీఆర్సీ గురించి మాట్లాడలేదండి. నిజంగా కూడా పీఆర్సీ ప్రతి ఒక్కరు 73% అంటారు, కానీ 73% కాదు, అది 85%. ఎందుకంటే 100 ఉన్నటువంటి దాన్ని 100కు 43 కలిపిండు సార్, 42 కలిపిండు ఫస్ట్ టైం. ఆర్టీసీలకు 43 కలిపిండు, 42 కలిపి దాని మీద 30 ఇచ్చిండు. మళ్ళీ ఆ 72, 73 కాదు, అది 85 అవుతుంది. ఎందుకంటే నేను కూడా గెస్ట్ ఆఫీసర్గా పనిచేసిన కదా. నేను పనిచేసిన తర్వాత ఇప్పుడు నా ఫ్రెండ్స్ అందరికీ డబుల్ అయింది కదా జీతాలు. టీఏలు, డిఏలు అన్ని, అంటే డిఏలు అన్నీ కూడా యాడ్ చేసుకుంటూ ఇచ్చిండు. ఆగినాయండి మన ప్రభుత్వం ఎప్పుడైతే, అంటే మనం దిగిపోయేటప్పటికీ ఒక 2 డిఏలు 3 డిఏలు ఆగినాయి. ఈరోజు 5-6 డిఏలు ఇవ్వాలి, దిక్కు లేదు. దాని గురించి ఎవరు ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు కూడా మాట్లాడలేని పరిస్థితి. ఎంతసేపు ఆంధ్రాలో ఉన్నటువంటి ఎంప్లాయీలందరినీ తీసుకొచ్చుకుందాం, మరి ఇక్కడున్న ఆంధ్రాలందరినీ పంపిస్తామని ఒక్క సంఘం కూడా మాట్లాడదు. గమ్మత్తైన సంఘాలు తయారైనాయి ఈరోజు. నేనేమంటానంటే, నువ్వు మాట్లాడుతున్నావు తప్పకుండా తెలంగాణ ఎంప్లాయీస్ ఎవరెవరైతే ఉన్నారో, ఆంధ్రాలో ఉన్నారో వాళ్ళందరినీ తీసుకోవాలి. మరి ఇక్కడ అలకేట్ చేసినటువంటి ఆంధ్రాలందరినీ అక్కడికి పంపిస్తామని ఎందుకు మాట్లాడరు ఒక్క సంఘం కూడా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏదైతే వీళ్ళకి ట్రాన్స్ఫర్లు కావాలి, ట్రాన్స్ఫర్లు చేయాలి, ఇంతవరకు ఎందుకు చేయాలి? మరి మీరే కదా మద్దతు తెలిపింది ఈ ప్రభుత్వానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటానంటే, నిన్న జరిగినటువంటి మీటింగ్లో సీనన్న కావచ్చు, దేవన్న కావచ్చు, విఠలన్న కావచ్చు, సుధాకర్ అన్న కావచ్చు, ఎవరు కానీ ఏం మాట్లాడుతున్నారు? ప్రజలను ఎందుకు ప్రభుత్వ ఉద్యోగుల మీదకి రెచ్చగొడుతున్నారు మీరు? మీ బాధ్యత కదా, మీ జీతాలు మీరు తీసుకుంటారని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఎందుకు మాట్లాడుతున్నారు? సో నిన్న నాంపల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ సంఘాల మాజీ నాయకులందరూ సమావేశమయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల పట్ల తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజల మధ్య, తర్వాత ఉద్యోగుల మధ్య సీఎం వ్యాఖ్యలు చిచ్చుబెట్టేలాగా ఉన్నాయంటూ వాళ్ళు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం మనతో ఉన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు. ప్రస్తుతం మనతో ఉన్నారు. శ్రీనివాస్ గౌడ్ గారు, నమస్తే అండి. నమస్తే రాజీవ్ గారు. శ్రీనివాస్ గౌడ్ గారు, నిన్న మీరు చెప్పారు, అంటే అక్కడ నిన్న సమావేశం అయ్యారు నాంపల్లిలో. సో సీఎం వ్యాఖ్యలు నిజంగా ప్రజల మధ్య, ఉద్యోగుల మధ్య చిచ్చు ఎట్లా పెడుతున్నాయి, ఆ వ్యాఖ్యలు మరింతగా ఎట్లా అవి ఆ గ్యాప్ అనేది ఏర్పాటు చేస్తున్నాయి ప్రజల మధ్య, ఉద్యోగుల మధ్య? అదే అండి, అదే అర్థం కాలేదు మాకే. ఏ ముఖ్యమంత్రి గారు కూడా ఇంతవరకు అట్లా మాట్లాడలేదు. ఉద్యోగులు అంటే ఎక్కడైనా కూడా గౌరవించేది. ఈ 10 ఏళ్లలో మేము 73% పిఆర్స్ ఇచ్చి, కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా మేము పిఆర్స్ ఇచ్చి, ఎక్కడ ఇండియాలో లేదు, వాళ్ళకు పిఆర్స్ ఇచ్చి 30 రోజులలో 40,000 మందికి ప్రమోషన్లు ఇచ్చి, ఇట్లా ఎన్నో రకాలుగా వాళ్ళకి చేసి, హోంగార్డుల జీతభత్యాలు పెంచి, ఎంతో మంది అనేక రకాల జీతభత్యాలు పెంచి అన్ని చేసినా కూడా వాళ్ళు ఏదో హామీలు ఇచ్చిండ్రు. సరే కొంత గ్యాప్ వల్ల సరే వాళ్ళు నమ్ముకున్న ఓట్లు వేసిండ్రు. అయినా కూడా సరే తేరుకున్నారు. అరే వచ్చినప్పటి నుంచి ఏం చేసిండ్రు ఈ ప్రభుత్వం, ఏం చేయలేదు. పోరాడుతున్నారు, అడుగుతున్నారు, అయ్యా మేము రిటైర్డ్ అయినాము, మాకు ₹1 లేదు, మేము ఎట్లా బతకాలా, మా రిటైర్డ్ అయిన మా డబ్బులు మాకు ఇవ్వండి, బ్యాంకులో మేము దాచిపెట్టుకున్న పైసలు మాకు ఇవ్వండి అంటే, అదేదో గవర్నమెంటే ₹1 ఫ్రీ ఇస్తుంది అన్నట్టు మొత్తం ఫైల్ విలేజ్ తింటున్నారని చెప్పినట్టు చేయడం. పిఆర్సీ హక్కు, అది 5 ఏళ్ళకి ఒకసారి జీతభత్యాలు పెంచేది. డిఏ అనేది కేంద్ర ప్రభుత్వం ఇవ్వగానే ఇక్కడ ఇవ్వాలా. ధరలు ఎట్లా పెరుగుతుంటాయో ఆ రేషియోలో పెంచుతారు, అడ్డగోలే డిఏ పెంచరు. పప్పు, ఉప్పు, నిత్యావసర ధరల వస్తువుల యొక్క ఆ పట్టిక బట్టి దాని ప్రకారం డిఏ పెంచి తిరుగుతూ అవుతుంటాయి అన్నమాట. అసలు డిఏ ఇవ్వకుండా ప్రభుత్వం ఉద్యోగులు మొత్తం తినేస్తారు అన్నట్లు, ప్రజల మీద కోపం వచ్చేటట్లు, మీరు ఇంతే పర్సెంటేజ్ ఉన్నారు 2% అంటే ఎమ్మెల్యేలు, మంత్రులు ఎంత పర్సెంటేజ్ ఉంటారు? పర్సెంటేజ్ గురించి వాళ్ళు చేస్తారు. ప్రభుత్వం నడిపేదే ఉద్యోగులు కదా. రైట్. శ్రీనివాస్ గౌడ్, మీతో చిరుమల రాకేష్ గారు మాట్లాడుతున్నారు, స్టూడియోలో ఉన్నారు వారు, ఒకసారి మాట్లాడండి. సీనన్న, గుడ్ మార్నింగ్ అన్న.
గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. అన్న మనము 73 అని చెప్తున్నాం కానీ 85% మన దాంట్లో పెరిగిందన్న. ఎందుకంటే 100 ఉన్నదానికి మనం 43 యాడ్ చేసాం, తర్వాత 30, మీరు 73 అని చెప్తున్నారన్న. 73 కాదన్న, మన దాంట్లో పెరిగిన పిఆర్సీ వచ్చేసి 85% పెరిగిందన్న. ఎందుకంటే ఒక 100 రూపాయలు ఉన్న వాళ్ళకు 43 ఫస్ట్ పెరిగింది, తర్వాత దానికి ఒక 30 యాడ్ అయింది, కాబట్టి 85 పెరిగిందన్న. దయచేసి నేను ఏమంటున్నానంటే డబ్బులైన జీతాలు అట్లా లెక్కేస్తే ఫస్ట్ పిఆర్సీలనే 100 దాటిపోయిందమ్మా. బేసికే 43 కలిపినాం, బేసికే 43 కలిపినాం, అంతకుండా 43% మనం ఇచ్చినాము. అట్లా ఆ లెక్కలుగా జనరల్ గా మోతాదుగా చూసుకుంటా పోయినా కూడా చెప్తున్నాం, జనరల్ పర్సెంటేజ్ చెప్తున్నాము. ఆనాటి జీతాలకు ఇండియాలోనే హైయెస్ట్ శాలరీస్ ఇచ్చింది కేసీఆర్ గారు. అవన్నీ మనం చేస్తే చాలా ఉన్నాయి. మనం చేసినవి మనం ఏం చేయలేదు, ఉద్యోగులను పట్టించుకోలేదు. మనం అన్నిటికన్నా ముఖ్యంగా ఏం చేసినాం తెలుసా, 95% స్టేట్ క్యాడర్ ఉన్నటువంటి గ్రూప్ 1 పోస్టులను మల్టీ జోన్ తీసుకొచ్చినాం. 95% ఓపెన్ కేటగిరీ ఉన్నట్టు అన్ని కూడా ఆంధ్రలో తీసుకుపోతున్నారు ఆ పోస్టులు అన్ని కూడా. అదే విధంగా అదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది రాష్ట్రపతి ఉత్తర్వులను అమెండ్మెంట్ చేయకుండా యాక్టివ్ చేస్తుంది. 95% రిజర్వేషన్ ఇవ్వాలి, అవగాహన ఉండకుండే. టోటల్ ఉద్యోగాలు జిల్లా ఉద్యోగాలు జిల్లాలనే దొరకాలి, స్టేట్ క్యాడర్ అనేటివి తెలంగాణ స్టేట్లోనే ఉండాలి, బయటికి పోవద్దు, ఓపెన్ కేటగిరీ ఉండదు అని ఓపెన్ కేటగిరీని మార్చి, టోటల్ గా ఓపెన్ కేటగిరీ మార్చి 95% లోకల్స్ కు 5% ఓపెన్ కేటగిరీ పెట్టింది. ఎక్కడ లేదు. రైట్ శ్రీనివాస్ గారు, ఈ సమయంలో ఇప్పుడు ప్రభుత్వానికి స్ట్రైట్ గా మీరు మాజీ ఉద్యోగ సంఘ నాయకులుగా ఏం చెప్తారు? స్ట్రైట్ డిమాండ్ ఏంటి? ఒక్కటి, ముఖ్యమంత్రి గారు వీళ్ళకు డైరెక్ట్ గా చర్చ జరిపి వీళ్ళ హక్కులు అనేవి న్యాయమైన హక్కులు పోరాటం చేయాలి. మేము అందరం కూడా ఉద్యోగాల గురించి కొట్లాడలే. మేము కేసీఆర్ గారు ఎమ్మడి 15 ఏళ్ళు 14 ఏళ్ళు మా ప్రమోషన్ గురించి కొట్లాడలే. మేము రాష్ట్రం కావాలని కొట్లాడినాం. మేము సంఘాలు పెట్టేయడమే రాష్ట్ర ఏర్పాటు గురించి మేము సంఘం పెడుతున్నామని పెట్టినాం. యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో సంఘం మా బైలాస్ లోనే ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ అని చెప్పి పెట్టుకున్నాం. అనేక సంఘాలు పెట్టించి వాళ్ళందరినీ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని రాష్ట్రపతి మన ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గరికి కేసీఆర్ గారు మమ్మల్ని తీసుకెళ్తే ఉద్యోగులు సమ్మె చేసిండ్రు అంటే ఎందుకు, ఏం డిమాండ్లు అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి. వీళ్ళకేం సంబంధము, వీళ్ళకేం వస్తుంది, ఏం రాదు అంటే ఏం రాకుండా ఎందుకు చేసిండ్రు అంటే తెలంగాణ ప్రజల గురించి అంటే వెరీ గ్రేట్ అన్నాడు. ఇండియాలో గ్రేట్ ఇటువంటి వాళ్ళు ఉన్నారని చెప్పాడు మన్మోహన్ సింగ్ గారు. అంటే వాళ్ళ గురించి కాకుండా రాష్ట్రం ఏర్పాటు ప్రజల గురించి చేయాలంటే చాలా గొప్ప అని అన్నాడు. అట్లా మేము రాష్ట్ర సాధనలో మా భాగస్వామ్యం మాది కేసీఆర్ గారు ఎమ్మడి మాది ఉంది. మేము ఓన్లీ ఉద్యోగుల గురించి కొట్లాడి ఉద్యోగ సంఘ నాయకులం కాదు. ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదంటే ఇలా వాళ్ళందరూ ముఖ్యమంత్రులు అయినారంటే, రాష్ట్రంలో మొత్తం వాళ్ళు అనుభవిస్తుందంటే, ప్రతి ఒక్కరు కూడా మంత్రులు అయినారంటే ఇలా కేసీఆర్ గారి నాయకత్వం. మేము పోరాటం చేసి సకల జనుల సమ్మె, సహాయ నిరాకరణ, సంసద యాత్ర, సాగరహారం, మిలియన్ మార్చ్, అనేక ఉద్యమాలు సిద్దిపేట సభ నుంచి మొదలైతే అన్నింటిలో ప్రముఖ పాత్ర వహించినాం. ఎవరి గురించి అన్నింటి గురించి మాట్లాడడం, ఉద్యోగుల గురించి మేమెందుకు మాట్లాడదు, ఉద్యోగుల గురించి మేమెందుకు అడగొద్దు. వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన మా వర్గం, అది మా జాతి. వాళ్ళకి అన్యాయం జరుగుతుంటే, వాళ్ళని చిన్న చూపు చూస్తుంటే, వాళ్ళు అవహేళన చేస్తుంటే అందరం కలిసి ఒక తెలంగాణ ఉద్యోగుల సమన్వయ సమితి అని ఒకటి ఏర్పాటు చేసుకున్నాం. అందరూ కూడా మాజీ నాయకులు అందరూ వచ్చారు. ఖచ్చితంగా మనం ఉద్యోగులకు అండగా ఉండాలి, ఉద్యోగ సంఘ నాయకులకు అండగా ఉండాలి. మనకు కోరిన సంఘాలకు మనం అండగా నిలిచి ఖచ్చితంగా మనం గట్టిగా మాట్లాడాలి అని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. అందరూ ఏకగ్రీవ తీర్మానం చేసుకోవడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళని ఎవరు అవమానపరిచినా మేము ఊరుకోం. ఉద్యోగులను చిన్న చూపు చూసినా కానీ మేము ఊరుకోం. నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగుల నుంచి ఎవరు చేసినా కానీ. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గౌడ్ గారు, మీరు స్పందన తెలియజేసినందుకు. రైట్, అది ఉద్యోగుల విషయంలో ఎప్పటికీ కమిట్మెంట్గా ఉంటాం, చిత్తశుద్ధిగా ఉంటాం. ప్రభుత్వం ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి న్యాయమైన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో, న్యాయమైనటువంటి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఖచ్చితంగా సాధించుకుంటామంటూ వారు చెప్తున్నారు. వారి పక్షాన ఒక మాజీ నాయకులుగా ఎప్పటికీ మేము వాళ్ళతో కలిసి ముందుకెళ్తామని చెప్తున్నారు. ఎస్ పాపారావు గారు, గతంలో తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు చాలా క్రియాశీలక పాత్ర పోషించారు. అటువంటి ఉద్యోగులని అవమానించే రీతిలో ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. అంటే ఉద్యోగులకు ప్రజలకు మధ్య ఒక గ్యాప్ పెంచే విధంగా, ఒక అగాధం సృష్టించే విధంగా ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ఉన్నాయంటూ ఉద్యోగ సంఘ నాయకులు, ఉద్యోగ సంఘ మాజీ నాయకులు కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ముందుగా ఏంటంటే, ఇది ఉద్యోగస్తుల సంఘాల మీద వాళ్ళకి ప్రజలకి మధ్య విభేదాలు తెచ్చే విధంగా రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి విభజించి పాలించే రాజనీతి కామెంట్లన్నీ ఆఖరికి నేను చూశాను. వెలుగు పత్రికలో ఎంతో కొంత కాంగ్రెస్ అనుకూల పత్రిక, ఖచ్చితంగా కాంగ్రెస్ ఎంపీ గారి పత్రిక కాబట్టి ఆ పత్రికలోనే
నా గుర్తున్నంతలో దిలీప్ రెడ్డి గారు, మన మంచి సీనియర్ జర్నలిస్టు, మంచి జర్నలిస్టు. ఆయనే స్వయంగా మొన్న అది వ్యాసం వచ్చింది, ఇట్లా మాట్లాడటం మంచిది కాదనేది చెప్తా వ్యాసం వెలుగు పత్రికలోనే వచ్చింది. ఉద్యోగస్తులు ఇట్లా కామెంట్ చేయటం ఓకే. అంటే ఆఖరికి ఇంతకాలం రేవంత్ రెడ్డి గారు ఇష్టానుసారం బూతుల్ని చాలా లిబరల్ గా వాడతా చేస్తున్నటువంటి అన్ని వర్గాల మీద, లేకపోతే కేసీఆర్ గారి మీద, లేకపోతే కేటీఆర్ గారి మీద, లేకపోతే టీఆర్ఎస్ ఇతరుల మీద బూత్ కామెంట్లు, తిట్లు చేస్తా వచ్చిందంతా చూస్తున్నాం అందరం. చాలా మంది ఆ రోజు కొంత వినోదంగా చూశారు. ఇప్పుడు వీళ్ళ గురించి ఇక్కడ దీని గురించి కాదు, చాలా మందికి గతంలో అదేదో వినోదం లాగా, అంటే కేసీఆర్ గారి మీద కోపం ఆగ్రహం ఉన్న వాళ్ళు, లేకపోతే ఇది ఉన్న వాళ్ళు, వాళ్ళంతా ఇదేదో ఎప్పుడు ముందుకొచ్చి ఖండించిన వాళ్ళు లేరు. ఆఖరి కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా మంది ముందుకొచ్చి ఖండించాల. కానీ ఇవాళ పరిధి దాటిపోయి రేవంత్ రెడ్డి గారు ఆ తిట్లు శాపనార్థాలు అలవాటుగా మారిపోయి, అది టీఆర్ఎస్ నాయకులే కాకుండా ప్రజలను కూడా తిట్టడం మొదలు పెడుతున్న కార్యక్రమం ఉద్యోగస్తులను తిట్టడం. అంటే ఈ రోజు మారింది ట్రెండ్. ఆయన మీద అసంతృప్తి జనాల్లో ప్రబలిపోయి ప్రతి వాళ్ళు ఆయన వ్యతిరేకిస్తా వచ్చి, ఉద్యోగస్తులు హైదరాబాద్ లో 1,00,000 మందితో ర్యాలీకి సిద్ధమై, ఇంకో పక్కన రకరకాలైనటువంటి వర్గాలు పోరాట పాట పడుతున్న కాలంలో ఈ జనాలు కూడా తిడుతున్నాడు ఆయన. జనాలను విభజించి పాలించే రాజనీతి అనుసరిస్తున్నాడు. దానిలో అయితే ఎవరు నమ్మే స్థితిలో లేరు. జనాలు ఏమన్నా రేవంత్ రెడ్డి గారిని ఇష్టపడుతున్నారా? రేవంత్ రెడ్డి గారిని జనాలు కూడా చాలా తీవ్రంగా ద్వేషిస్తున్నారు. ఉద్యోగస్తుల వంతు వచ్చింది ఇప్పుడు రేవంత్ రెడ్డి గురించి అర్థం చేసుకుని పోరాడే వంతు. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉద్యోగులు ఉన్నారు, జనాలు ఉన్నారు. కాబట్టి ఎవరు ప్రస్తుతం విడిపోవడానికి సిద్ధంగా లేరు. అందరూ ఒకే ప్లాట్ఫామ్ మీద ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి విధానాలు కానీ, రేవంత్ రెడ్డి గారి ప్రజలకు ఇచ్చేటువంటి అనేక కార్యక్రమాలు, పథకాలు అవన్నీ ఉన్నాయి. వాటిని ఆపేసి వాళ్ళని ఎండబెట్టి మీకు ఇచ్చేయాలన్నా, మీకు ఇవ్వాలన్నా, ఇదే ఒక 10 లక్షల మందిని ప్రజలను తీసుకొస్తా, అక్కడ మీరే మాట్లాడుకోండి అంటూ ప్రజలకి ఉద్యోగులకు మధ్య ఒక దాన్ని ఏమంటే ఒక వైషమ్యం క్రియేట్ చేసేలాగా మాట్లాడారు అనేది. అంటే జనాలకి తెలియదా? జనాలకు కూడా తెలుసు కదా, పథకాలు అక్కడ మానేసి ఇక్కడ ఇవ్వాలంటే మాకు జనాలకి ఇస్తున్నట్లుగా అది ఒక మళ్ళీ బిల్డప్. అది ఆ విషయం జనాలకు తెలియదా? జనాలు నవ్వుకొని ఉంటారు. ఏమి ఇస్తున్నాడో మాకు ఇక్కడి నుంచి మళ్ళీ తీసుకెళ్ళి ఎక్కడో ఇవ్వడానికి మాకేమి ఇస్తున్నాడో నవ్వుకొని ఉంటారు. అంత తప్పితే జనాలు అసహించుకునే పరిస్థితి. ఇంకేంటంటే అందరికీ తెలుసు జనాలకి ఏమి ఇవ్వటల్లా, కానీ ఉద్యోగస్తుల దగ్గరికి వచ్చేసరికి జనాలకి ఇస్తున్నాడని చెప్పి బిల్డప్. ఈ బిల్డప్ జనాలకి తెలుసు, ఉద్యోగస్తులకు తెలుసు, అందరికీ తెలుసు, పబ్లిక్ అందరికీ తెలుసు. వాళ్ళు ఏమీ లేదు ఇక్కడ, 6 గ్యారంటీలు అటకెక్కినాయి అని తెలుసు, ప్రతి హామీ అమలు జరగటం లేదని తెలుసు, ప్రజా వ్యతిరేక విధానాలు అమలు జరుగుతున్నాయని తెలుసు. ఆయన చేస్తుంది ఏంటో ప్రతి వాళ్ళకి తెలిసిన తర్వాత ప్రజలు ఏమనుకుంటారు? నవ్వుకుంటారు. మాకేదో ఇస్తున్నాడు, అది పోద్ది అనుకోవడానికి ఏముంది అక్కడ? సర్వం పోయింది. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సర్వం పోయి తెలంగాణ రాకముందున్న పరిస్థితులకి కూడా దాన్ని కూడా దాటి దిగజారుతున్న స్థితిలో ఇంకా ప్రజలు ఏదో మా దగ్గర నుంచి తీసుకెళ్లి ఉద్యోగస్తులకు ఇస్తాడని నమ్మి విడిపోవడానికి, ఉద్యోగస్తులు తిప్పుకోవడానికి ఏమీ లేదు ఇక్కడ. ప్రజలందరికీ స్పష్టంగా తెలుసు మాకేమి ఇవ్వటల్లా మమ్మల్ని మోసం చేస్తున్నాడు, కానీ మమ్మల్ని అడ్డం పెట్టుకుని ఉద్యోగస్తులను కూడా మోసం చేస్తున్నాడు అని ప్రజలు గ్రహిస్తారు. కాబట్టి అన్ని వర్గాలకు తెలుసు రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఏంటని. టీఆర్ఎస్ నాయకులే తిట్టేవాడు రేవంత్ రెడ్డి, ఇప్పుడేం జనం మీద కూడా పడ్డాడు, ఉద్యోగస్తుల మీద పడ్డాడు. కాబట్టి ఇదంతా స్పష్టంగా కనపడిపోతుంది. రైట్. ఇప్పటిదాకా రైతుల ఆత్మహత్యల సంఖ్య 493, అంటే దాదాపు 500కు చేరువవుతున్న పరిస్థితి. సో ఇంత విషాదకరమైన పరిస్థితులు తెలంగాణలో ఉన్నాయి. మరోపక్క ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గర ధాన్యం కొనుగోలు జరపడం లేదు అంటూ, మళ్ళీ కేసీఆర్ రావాలి, మీరే మా బాధలు తీర్చాలంటూ రైతులు తమ వెతను వెళ్ళదీసుకున్నటువంటి పరిస్థితి. అనేక చోట్ల అదే ధాన్యం కొనుగోలు చేయకపోతే తడిసి ముద్దయిపోయి ఇట్లా రైతులు రోడ్లపైకి ఎక్కి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. రాకేష్ గారు, అన్నిటికీ పరిష్కారం ఎందుకు దొరకట్లేదు రైతులకి? ఒకటండి, ప్రధానంగా ఇప్పుడు మనం రైతు ఆత్మహత్యలు తీసుకున్నప్పుడు, రైతు ఆత్మహత్య కావచ్చు, లేకపోతే రైతు ఏ విధంగానే అన్నటువంటి చనిపోవద్దని చెప్పేసి కేసీఆర్ ప్రధానంగా కోరుకోవడం జరిగిందండి. తెలంగాణ వచ్చింది రైతుల గురించి, రైతుల కష్టాలు తీర్చడానికి. ఇంతకుముందు మీరు ఉద్యోగాల గురించి అన్నట్టు, ఉద్యోగుల గురించి అంటే నేను గెస్టెడ్ ఆఫీసర్గా సెలెక్ట్ అయినప్పుడు, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు సెలెక్ట్ అయినప్పుడు, మన ప్రాంతంలో 60% తెలంగాణ వాసులకు 40% ఓపెన్ ఫర్ ఆల్ అని ఉండేది. ఆ ఓపెన్ ఫర్ ఆల్లో ఇంటర్వ్యూలో మొత్తం ఆంధ్రలో నింపేటోళ్ళు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత రాష్ట్రపతి ఉత్తర్వులను వాటి అన్నింటినీ సవరించి 21, 22 ప్రాంతంలో 95% తెలంగాణ బిడ్డలకు వచ్చే విధంగా చర్యలు చేపట్టడం జరిగింది. రాష్ట్రపతి ఉత్తర్వులు అప్పటికి కూడా వాటిని సవరించడానికి చాలా సమయం పట్టింది. అయినా కానీ స్థానికులను నింపాలి, తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు దక్కాలని చెప్పేసి కేసీఆర్ గారు నిరంతరం పోరాటం చేయడం జరిగింది. ఆ పోరాటంతో పాటు ఏ రోజు కూడా వాళ్ళకు ఏమన్నా అంటే మేము 1వ తారీఖు ఎవరికి ఎత్తానో జీతం 1వ తారీఖు, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అంతా అట్లనే ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు కూడా 1వ తారీఖు నాడు ఎవరికి జీతాలు పడతలేవు. ఈరోజు
వాళ్ళు చెప్పే మాటలకు చేసే మాటలకు చాలా తేడా ఉన్నది. ఒక అంశం అయితే, రెండో అంశం ఏంటంటే నువ్వు కంప్లీట్గా ఈరోజు రైతులను ఎండబెట్టేటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏదైతే ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 క్రాప్స్ వచ్చినాయి, 4 క్రాప్స్ వచ్చినాయి. 4 క్రాప్స్ వచ్చినప్పుడు ఒక క్రాప్ అయితే కేసీఆర్ గారు మొత్తం డిపాజిట్ చేసిన డబ్బులను మాత్రమే నువ్వు రైతు బంధు కింద వాళ్ళకి వేసినావు. మిగతాది ఏమంటున్నావు, నేను రైతులకు 20 లక్షల రుణమాఫీ చేసిన అంటున్నావు. 20 లక్షల కోట్లు, 20,000 కోట్లు రుణమాఫీ చేసిన అంటున్నావు. 20,000 కోట్లు నువ్వు రుణమాఫీ చేస్తే 3 క్రాప్ల పైసలు అయితే ఆపినావు కదా నువ్వు రైతు బంధు. ఒక్కొక్క క్రాప్కు అంటే నేనేమంటున్నా, ఒక్కొక్క క్రాప్కు 775 అంటే 1000 crores వాళ్ళకి ఇవ్వాలి. అంటే 7,750 కోట్లు వాళ్ళకి ఇవ్వాలి. 7,750 కోట్లు ఇంటూ 3, 7 3 21 మొత్తం కలిపి అంటే అవి ఒక 750 వేసుకుంటే దగ్గర నువ్వు 23,000 కోట్ల రూపాయలు రైతులకు ఎక్కుకొట్టినావు. 23,000 కోట్ల రూపాయలు రైతులకు ఎక్కుకొట్టి నేను 2 లక్షల రుణమాఫీ చేసిన అంటున్నావు. అంటే వాళ్ళకి వేయాల్సిన పైసలు వేయలేదు, నేను రైతు రుణమాఫీ చేసిన అంటున్నావు. రుణమాఫీ చేసినటువంటి లెక్కపత్రం ఏడుందంటే దిక్కులేదు. ఈ 4 పంటలల్లో ఎంత పంట కొన్నావు నువ్వు? రైతుల దగ్గర పండింది పంట అంటున్నావు. పండిన పంటను అయితే కొనుగోలు చేయాలి కదా. మరి గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం మొత్తం కొనుగోలు చేసింది. నువ్వు ఎంత కొనుగోలు చేసినా లెక్క బయట పెట్టు, అది పెట్టాడు. ఈరోజు మొత్తం ధాన్యం తడిసిపోతుంది కళ్ళాలల్లా. అది కొంటారా కొనరా ఏం చేస్తారు? ఏం జరుగుతుంది అసలు? రైతులకు నువ్వు చేస్తున్నది ఏంది? ఇక్కడ కూడా దిక్కులేదు. ఆల్రెడీ కరెంటు కోతలు మొదలైనవి, ట్రాన్స్ఫార్మర్లు రైతులే మోసుకపోతారు. కాబట్టి నేనేమంటానంటే నువ్వు రైతులకు ఇచ్చినటువంటి హామీ ఏంది? అండ్ నెక్స్ట్ వచ్చేసి కేసీఆర్ గారి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాలన్నీ ఆపేసిండు. ఆయన ఇస్తున్న తులం బంగారం గురించి పక్కన పెడతాం మనం. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు సరైన సమయంలో అందట్లేదు ఒకటి. నెక్స్ట్ వచ్చేసి అమ్మాయి పుడితే 13,000, అబ్బాయి పుడితే 12,000 ఇచ్చేటువంటి స్కీమ్ను బంద్ చేసిర్రు. కేసీఆర్ కిట్ ఇచ్చేటోడు కేసీఆర్ కిట్ ఏదైతే ఎవరు పుట్టినా పిల్లలు సర్కార్ దాకా పుడితే వాళ్ళకి ఇచ్చేటోళ్ళు అన్ని బంద్ చేసినావు. నువ్వు ఏ స్కీమ్ కూడా అమలు చేస్తలేవు. ఈరోజు ఉద్యోగులకు ఆల్రెడీ ఏదైతే ఉద్యోగ సంఘాలు కావచ్చు, వాళ్ళకి ఏదైతే హెల్త్ కార్డు ఉంటుందో హెల్త్ కార్డు పైసలు కట్టలే. మొన్న ఆరోగ్య భద్రత పైసలు కడతలేవు. నువ్వేం చేసినావు? ఎంప్లాయీలకు చేస్తలేవు, రైతులకు చేస్తలేవు, మళ్ళీ ఏం చేస్తలేవు. కేసీఆర్ గారి ప్రభుత్వం అమలు చేసింది ఒక్కటి కూడా అమలు చేయకుండా ఈరోజు మేము అద్భుతంగా పరిపాలన రేజింగ్ తెలంగాణ ఇక్కడ రేజ్ అవుతుంది. మొత్తం అతపాతాలని కుంగిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ నువ్వు 150 అంటే 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసినావు. కేసీఆర్ పథకాలు అమలు చేయట్లేదు, 1,50,000 కోట్ల అప్పు చేసినావు. ఏమైనా ఈ పైసలన్నీ ఎటు పోతున్నాయి? కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చిన ట్యాక్స్లు అయితే అన్నీ వస్తానే కదా. ఇంకా నువ్వు లిక్కర్లో పెంచుకుంటా అంటున్నావు కదా. మరి ఇవన్నీ ఏమైనాయి? ఇవన్నీ ఒక అంశం అయితే, రైతులేమో మా పంట తడిసిపోతుంది, మా ధాన్యం కళ్ళాలు ఎత్తుతలేరు అంటే ఈయన అందాల పోటీలలో పాల్గొంటాండే. అందాల పోటీలకు కావాల్సినటువంటి పైసలు మొత్తం నేనే పెడతా. దేశం ఒక దిక్కు యుద్ధంలో పాల్గొంటుంటే రైతులు ఒక దిక్కు జై జవాన్ జై కిసాన్ అంటే జవాన్ దిక్కు యుద్ధం ఉన్నాడు, కిసాన్ దిక్కు రోడ్ల మీద పడి ఏడుస్తాడు. నువ్వేమో అందాల పోటీలలో పాల్గొంటాను. దేని గురించి ఎవరి గురించి అందాల పోటీలు పెట్టినావు? రాహుల్ గాంధీని వెళ్తామన్నా? దేనికి? రాహుల్ గాంధీని రమ్మంటే ఆయన వచ్చే పరిస్థితులు లేదు. రాహుల్ గాంధీ గురించి అందాల పోటీలు పెట్టినట్టు అయిపోతుంది ఇప్పుడు. కానీ ఏంది ఈ రాష్ట్ర పరిస్థితి? ఎందుకు ఇంత దిగజార్చి చేస్తున్నామని చెప్పేసి ముఖ్యమంత్రి ప్రశ్నిస్తారు. పాపారావు గారు, సో రైతులకి ఇచ్చినటువంటి మాటలన్నీ కూడా పూర్తిగా ప్రభుత్వం విస్మరించడం, తర్వాత ఇవాళ రైతులు మళ్ళీ కేసీఆర్ రావాలి, మీరే మా బాధలు తీర్చాలంటూ వేడుకుంటున్నారంటే, తమ ఆవేదన ఆ రకంగా వెళ్ళగాకుతున్నారంటే గత ప్రభుత్వాన్ని, గత నాయకుడిని గుర్తు చేసుకుంటున్నారంటే ఏంటి అర్థం? అంటే ఒక చిన్న పొరపాటు ఈ రేవంత్ రెడ్డి గారు అండ్ కో ప్లస్ రకరకాల సంఘాలు కేసీఆర్ గారి మీద చేసిన దుష్ప్రచారం, టిఆర్ఎస్ ను ఓడించడానికి చేసినటువంటి ప్రచారం కారణంగా ప్రజలు పొరపాటు పడి తమ జీవితంలో జరిగిన మార్పు వాళ్ళకి తెలుసు. గత 10 సంవత్సరాల కాలంలో ప్రజల జీవితంలో, ముఖ్యంగా రైతాంగ జీవితంలో కూడా వచ్చినటువంటి పెద్ద మార్పులు, గ్రామీణ ప్రాంతాల్లో ఒక విప్లవం, ఒక సంచలనం. కేసీఆర్ గారి పాలన గ్రామీణ ప్రాంతాలు పూర్తిగా మారిపోయింది. తెలంగాణ గ్రామీణ ప్రాంతాలు నీ బాంచన్, నీ కాల్ముక్త కాలం నుంచి స్వతంత్రంగా ఆర్థికంగా నిలదొక్కుని దేశంలోనే మోడల్ విలేజెస్ గా కూడా, ఎందుకంటే ఉదాహరణ పంచాయతీరాజ్ అవార్డు ఇచ్చినప్పుడు ఏ సంవత్సరంలో గుర్తులేదు, మొత్తం అవార్డులో 33%, 30% పైన తెలంగాణకే వచ్చింది. అంటే ఓ మోడల్ విలేజెస్ గా దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే అత్యద్భుతమైన గ్రామాలు ఉన్నటువంటి, పంచాయతీలు ఉన్నటువంటి రాష్ట్రంగా తెలంగాణ.
అనేక విషయాల్లో ప్రపంచానికే నమూనాగా తెలంగాణ. అట్లాంటి తెలంగాణలో ఈరోజు ప్రజలకి స్పష్టంగా జరిగిన పొరపాటు వల్ల జరుగుతున్న పరిణామాలు, ఈరోజు జరుగుతున్న దానిలో ఏంటంటే పూర్తిగా ప్రజల జీవిత పరిస్థితులు కుదేలైపోయి 2014 నాటి కంటే కూడా వెనక్కి పోతున్నటువంటి స్థితి, ఇంకా దారుణంగా దిగజారిపోతున్నటువంటి స్థితి. అంటే చేతి కళ్ళ ముందే తాము నిర్మించుకున్న ఒక స్వర్గం, నిర్మించుకుంటున్న ఒక స్వర్గం కూలిపోవటాన్ని అంటే పాపారావు గారు, ఎక్కడో ఒక చోట ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటేనే వ్యవసాయం బాధలో చాలా తీవ్రమైనటువంటి బాధ అనిపిస్తుంది. కానీ ఏకంగా వందలాది సంఖ్యలో 493 నంబర్ అఫీషియల్గా. అంటే నిన్న మొన్నటి దాకా మహారాష్ట్ర ఎప్పుడు దేశంలో నెంబర్ 1 రైతు ఆత్మహత్యల్లో. బహుశా గణాంకాల్లో ఉన్న రేపు పొద్దున వస్తే తెలంగాణ మళ్ళీ నెంబర్ 1 స్థానంలోకి వెళ్ళిన ఆశ్చర్యం లేని పరిస్థితుల్లో ఈరోజు తెలంగాణ రేవంత్ రెడ్డి గారి పరిపాలన దిగజారి చేస్తుంది. ఈ రోజు మీరు ఇందాక రాకేష్ కూడా లేవనెత్తారు, రాజేష్, ఇది ప్రధానంగా ఏమవుతున్నాయి ఈ డబ్బులన్నీ అనేది, ఏమవుతున్నాయి? రైతాంగం ధాన్యం కొనకుండా మిల్లర్ల పాలు చేస్తున్నారు, రైతుల్ని దళారుల పాలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏమో 3 రైతు చట్టాలు తెచ్చి మండీలు ఎత్తేస్తానంటది. ఇక్కడ మండీలు ఎత్తేపోయినా రైతు కొనుగోలు చేయకుండా ఆపేయటం ద్వారా అవి ఉంటాయి, కానీ నామకే వస్తే ఉంటాయి. కొనుగోలు చేయకుండా ఆపేయటం ద్వారా అనివార్యంగా బయట అమ్ముకునే పరిస్థితి, మినిమం సపోర్ట్ ప్రైస్ కాకుండా తెగనమ్ముకునే పరిస్థితి రైతుకు తెస్తున్నారు. అది ఇది కాకపోతే అమ్ముకోవడానికి ఎదురు చూస్తా, మండీలో ఉన్న ఇంకో చోట అమ్ముకోవడానికి ఎదురు చూస్తా వానల పాలయ్యే పరిస్థితి. అనుకోని వర్షాలు పడితే వానలపై చెడు వానలు అంటారు కదా, చెడ్డవానలు, వానల పాలయ్యే పరిస్థితి రైతు పండించిన ధాన్యం. అంటే ఈ రోజు రైతుకి రైతు మీద ముప్పేట దాడి జరుగుతుంది. ఈ రోజు రైతాంగం సర్వనాశనం అయిపోతున్న పరిస్థితి తెలంగాణలో మళ్ళీ వచ్చింది. రెండోది ఆఖరికి రైతు బీమా కూడా ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టినట్లు లేరు. మొన్నటిదాకా అదే పరిస్థితి, తర్వాత ఏమన్నా మళ్ళీ కట్టారేమో తెలియదు, కానీ ప్రీమియం కట్టినట్లు లేరు. అంటే ఇప్పుడు రైతు ఎవరైనా చనిపోయినా దాని గురించి ప్రశ్నించారు మొన్న ఋషిరావు గారు కావచ్చు, అందరూ ప్రశ్నించారు. ఇంతవరకు ప్రీమియం చెల్లించకపోవడంతో ఎవరైనా చనిపోతే ఎట్లా అనేది రైతు బీమాకు సంబంధించి. అవును, మరి ఆ ప్రీమియం కట్టాల. ఇప్పుడు ఎవరైనా చనిపోతే గతంలో పెన్షన్ గా ప్రాంప్ట్ గా 5 లక్షలు రైతు కుటుంబంలో ఎవరైనా రైతు చనిపోతే కనుక వచ్చేది. ఈ రోజు ఆ పరిస్థితి లేదు. అంటే ఈ గాల్లో పెట్టిన దీపం రైతు జీవితం, గాల్లో పెట్టిన దీపం కాదు, తుఫాన్లో పరిస్థితి రైతు జీవితం ఏంటంటే ఈరోజు తుఫాన్లో అతలాకుతలం అవుతున్నటువంటి పరిస్థితి. సో అలాగే ఏంటంటే దళారుల రాజ్యం, కాంట్రాక్టర్ల రాజ్యంగా మారింది. అలాగే రాజకీయ నాయకులు దోచుకోవడానికి అందరూ చెబుతుందే కదా, కమిషన్లు హైదరాబాద్ అసెంబ్లీలోనే ప్రస్తావించారు. దీని గురించి ప్రస్తావిస్తేనే దానికి ఏదో పెద్ద విరుచుకు పడ్డారు. మంత్రులే కమిషన్లు తీసుకుంటున్నారని చెప్పి ఎక్కడ పడితే అక్కడ యూట్యూబ్ వీడియోస్ అన్నింటిలో ఏంటండి సెక్రటరియట్ లో ధర్నాలు చేశారు సార్. ఆర్థిక అదే మరి చెబుతుంది, మంత్రులే కమిషన్లు తీసుకుంటున్నారు. అంటే ఇంతకంటే నికృష్టమైన పాలన నా జీవితంలో నేను చూడలా. నేను ఇప్పుడు చూసిన దానిలో నా జీవితంలో నేను రకరకాల విమర్శలు, అణచివేతలను, నేతృత్వాలను, పోకడలను, ఇందిరాగాంధీ కాలం నుంచి లేకపోతే రాష్ట్రాల్లో పరిపాలించిన వాళ్ళు చూసా, కానీ ఇంత దరిద్రమైనటువంటి, ఇంత నీచమైనటువంటి పరిస్థితి నా జీవితంలో ఇంతవరకు నేను చూడలా. ఇట్లాంటి ప్రభుత్వాలు ఉంటాయి అనేది కూడా నేను ఎప్పుడు వెళ్ళా. బహుశా ఏ దేశంలో ఇట్లాంటి ప్రభుత్వం ఒకటి ఎప్పుడు ఉండదని నేను అనుకుంటాను. ఇంత ప్రజా వ్యతిరేకత ఎప్పుడు చూడలేదని చెప్తున్నారు పాపారావు గారు. ఇంత తొందరగా ప్రజల నుంచి ఈ రకమైనటువంటి వ్యతిరేకత వచ్చిన ప్రభుత్వం ఎప్పుడు చూడలేదని వారు చెప్తున్నారు. మంత్రివర్గం పూర్తిగా లేకపోవడంతో పాలన మరింతగా కుంటుపడుతున్న పరిస్థితి. మరోపక్క ఉన్న మంత్రులనే సొంత పార్టీ ఎమ్మెల్యేలు నిలదీస్తున్నటువంటి పరిస్థితి మనం కూడా చూస్తున్నాం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కని నిలదీశారు. 15 నెలల నుంచి బిల్లులు రాక పంచాయతీ సెక్రటరీలు బాగా ఇబ్బందులు పడుతున్నారు అనేది. చెప్తే వీళ్ళు చెప్తే ఇంతమంది వచ్చింది ఎన్నో ఆశలతోటి ఎవరిని వదిలించినా బాగలేదు సీతక్క. పైసలు నేను అప్పు తెచ్చి పెట్టినా 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు సొంత పైసలు ఓ తీసుకొచ్చి పెడుతున్నాను. వాళ్ళ సొంతంగా అప్పులు తెచ్చి, ఎందుకంటే ఊళ్ళో ప్రజలు, అధికారుల ప్రజలు మనం పెట్టే వడ్డీ తట్టుకోలేక, పైసలు లేక సాలి కాలం జీతం తోటి కూడా చిన్న ఉద్యోగులు కూడా అప్పులు తీసుకొచ్చి ఖర్చు పెట్టింది. కాబట్టి సో అదే పరిస్థితి, ఎవరిని కదిలించినా పైసలు లేవంటున్నారు. వాళ్ళు అప్పో చేసి వాళ్ళ గ్రామాల కోసం ఖర్చు పెట్టారంటూ స్వయంగా మంత్రి సీతక్కని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అక్కడ అందరి ముందు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. రాకేష్ గారు, ఒకటండి, ప్రధానంగా ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు పెట్టాల్సినటువంటి ప్రభుత్వం గత జనవరి నుంచి, అంటే దగ్గర 15 నెలల కాలం నుంచి, 16 నెలల నుంచి ఎలక్షన్లు పెట్టలే. అదేవిధంగా నేనేమంటానంటే ఈరోజు సర్పంచులు చేసే డ్యూటీలన్నీ కార్యదర్శులతో చేపిస్తున్నారు. కార్యదర్శి ఏడికెంచి పట్టుకొచ్చి పెడతాడు? పంచాయతీ నిధులే రాకపోతే, ఆ నిధులు రాక, సెంట్రల్ నుంచి వచ్చేటువంటి గ్రాంట్ రాక, స్టేట్ ఇవ్వాల్సినటువంటి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వక
మొత్తం గ్రామ పంచాయతీలు అన్నీ కూడా కుదేలే కూర్చున్నాయి. ఇప్పుడు గ్రామ పంచాయతీలు ఒక్కటే కాదు, గ్రామ పంచాయతీల ఎలక్షన్లు జరగాలి, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు జరగాలి, మున్సిపల్ ఎలక్షన్ దగ్గరికి వచ్చిన రేపు పొద్దుగాల జిహెచ్ఎంసీ ఎలక్షన్, ఏ ఎలక్షన్లు పెట్టేటువంటి పరిస్థితి లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డైరెక్టర్ వాళ్ళు ఎమ్మెల్యేనే ఏమైంది మాకు బిల్లులు వస్తలే అని చెప్పేసి సీతక్కని డయాస్ మీద ప్రశ్నిస్తున్నారు, ఎక్కడ కూడా స్పందన లేదు. అవును. ఇంకో దిక్కు ముఖ్యమంత్రి గారిని అడుగుతేనేమో నన్ను కోసుకోరి, నన్ను వేసుకోరి, లేకపోతే నేను చెప్పులెత్తుకపోయి దొంగలేక కనిపిస్తున్నాను ఆయన చెప్తాడు. ఏంది అసలు ఎటుపోతుంది రాష్ట్రం? అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నానంటే ప్రధానంగా ఈరోజు ఎంత వైఫల్యంతో ఉన్నదంటే మొత్తం క్యాబినెట్ కూడా వేసుకోలేనటువంటి పరిస్థితి. అసలు ఎప్పుడు వేస్తారో, మంత్రివర్గం ఎప్పుడు వేస్తారో తెలియదు, సర్పంచ్ ఎలక్షన్లు ఎప్పుడు పెడతారో తెలియదు, ఎంపీటీసీ ఎలక్షన్లు ఎప్పుడు పెడతారో తెలియదు, మున్సిపల్ ఎలక్షన్లు ఎప్పుడు పెడతారో తెలియదు, ఏది కూడా తెలియకుండా ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి. యాక్చువల్గా మొన్న ఉగాదికి ఫైనల్ డేటు, ఉగాదికి మంత్రివర్గ విస్తరణ జరిగిపోతుంది అనేది చాలా పెద్దగా విస్తృతంగా ప్రచారం సాగింది. కానీ మళ్ళీ అంటే ఉగాది ఏ ఇయరో చెప్పలేదండి. మీరు ఈ ఉగాది అని ఈ ఉగాది అనుకుంటారు, ఏ ఉగాదో చెప్పలే వాళ్ళు. మీకు ఒక్కటే గుర్తుపెట్టుకోరు, ఏ పథకాన్ని అయినా కానీ 100 రోజులు అమలు చేస్తా అన్నాడు, 9వ తారీఖు నాడు సంతకం పెడతాడు, 9వ తారీఖు పోయింది. 100 రోజులు అన్నారు, 100 రోజులు పోయింది. 31 మార్చి అన్నాడు, అది పోయింది. ఉగాదికి మంత్రివర్గ విస్తరణ ఆయన తారీఖులు పెట్టుడు, ఎత్తిపోడు, లేకపోతే కనిపించిన దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుడు, అంతే తప్పితే కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్నది ఒక్కటి కూడా లేదు. మీకు స్పష్టంగా చెప్తున్నా, ఈ రోజుకు ఆయన ఏంటంటే ముఖ్యమంత్రిగా చైర్ని ఎట్లా కాపాడుకోవాలని తపన పడుతుంది తప్పితే, తాపత్రయపడుతుంది తప్పితే ఎక్కడా మంత్రివర్గ విస్తరణ గురించి మాట్లాడుతున్నటువంటి దాఖలు లేవు. కనీసం స్టేట్ చైర్మన్లు ఎంతోమంది కాంగ్రెస్ కార్యకర్తలు కష్టపడ్డలకు ఏదో చైర్మన్ ఇస్తా అంటే అవి కూడా వేసుకునే పరిస్థితి లేదు. అంటే దీని ఉద్దేశం ఏంది, 43 సార్లు ఢిల్లీకి పోయి ఇచ్చిండండి, పోతూనే ఉన్నాడు. 15 నెలల కాలంలో అంటే 43 సార్లు పోయి ఇచ్చిండు. 43 సార్లు పోయి ఏం తెచ్చినామంటే రూపాయి. రాష్ట్రం కోసం ఎన్నిసార్లు అయినా పోతానండి ఢిల్లీకి అనేది ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. తప్పకుండా అండి పొమ్మంటాను, మనం వద్దంటలేం. రాష్ట్రం గురించి పోతే సంతోషపట్టోళ్ళం, ఆయన చైర్ను కాపాడుకోనికే పోతుండు. రాష్ట్రం గురించి పోతే ప్రధానమంత్రి 3-4 సార్లు కలిసిండు. ఎన్ని నిధులు తెచ్చినావు? రాహుల్ గాంధీని కలిసినావు, ఢిల్లీకి పోయినావు. 43 సార్లు దాంట్లో ఒక 10 సార్లు నువ్వు ప్రధానమంత్రిని కలిసినావు అనుకుందాం, లేకపోతే 4 సార్లు కలిసినావు. మరి మిగతా అన్నిసార్లు ఢిల్లీకి పోయినావు కదా, ఎందుకు నీ క్యాబినెట్ వేసుకోలేకపోతున్నావు? ఎందుకు చైర్మన్ చేయలేకపోతున్నావు? ఎందుకు నిధులు తీసుకురాలేకపోతే? ఏం చేస్తున్నావు అసలు? ఢిల్లీకి తిరుగు, నువ్వు ఇంకెక్కడికన్నా తిరుగు, విదేశాలకు తిరిగిండు. ఎంత పెట్టుబడి పెట్టినామంటే దాని లెక్కలేదు. ఓ 100 కోట్లు వస్తున్నాయి అంటాడు, ₹1 వచ్చింది లేదు, ఒక ఫ్యాక్టరీ కొత్తగా స్టార్ట్ అయింది లేదు. కాబట్టి నేను ఏమంటున్నానంటే ఇవన్నీ ఊకదంపుడు ఉపన్యాసాలు, ఏదో మాటలు చెప్పాలి, బయటపడాలి, అంతే తప్పితే ఎక్కడ కూడా. మళ్ళీ నువ్వు ఏదైనా అడిగినావు అనుకో, అది బసవేశ్వరం జయంతి కావచ్చు, 10th రిజల్ట్ కావచ్చు, బాలల దినోత్సవం కావచ్చు, రావాలి కేసీఆర్ గారిని బూతు పురాణం తిట్టాలి, సపరేట్గా వెళ్ళిపోవాలి, అంతే తప్పితే కేసీఆర్ గారిని తిట్టడానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తప్పితే ప్రజలకు బాధ్యత వహించి ప్రజల యొక్క హామీలు నెరవేరుస్తా, ప్రజల యొక్క కోరికలు నెరవేరుస్తా, నేను నా మేనిఫెస్టో ఏది ఉందో అమలు చేస్తాననేటువంటి ధోరణిలో అయితే లేడండి. రైట్. పాపారావు గారు, గ్రామాల్లో పూర్తిగా పరిపాలన అనేది పడకేసిన పరిస్థితి. అక్కడ సర్పంచులు లేరు కాబట్టి ఆ కార్యదర్శుల మీద ఎంత ఇబ్బంది పడుతుందో స్వయంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మంత్రి సీతక్కను నిలదీస్తున్నటువంటి పరిస్థితి. ఒకటైతే గ్రామాలేమో ప్రభుత్వం వైపు చూస్తున్నాయి, ప్రభుత్వం ఏమో ఢిల్లీ వైపు చూస్తోంది. పార్టీ పరంగా అంటే పదవులు ఇంతవరకు ఫిలప్ చేయలేదు, దాదాపు 60 డజన్ మంది మంత్రులు ఇంకా ఫిలప్ కావాలి. సో ఢిల్లీ కరుణించేది ఎప్పుడు, మొత్తం రాష్ట్ర మంత్రివర్గం మొత్తం కొలువుదీరేది ఎప్పుడు, గ్రామాల దగ్గర నుంచి అన్నీ ఎప్పుడు గాడిలో పెట్టేది. ఒకటి గ్రామాల విషయం మీరు అన్నారు కాబట్టి, గ్రామాల్లో పరిపాలన లేదు, సర్పంచీలు అనే వాళ్ళు లేరు. సో ఇక్కడ ఇది కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు అన్నట్టు ఈ ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికలు జరిపే ఉద్దేశమే లేదు. అంటే జరిగితే ఏం జరుగుతాయో వీళ్ళకి తెలుసు, తావు దెబ్బతింటామని తెలుసు. కాబట్టి ఏంటంటే దానికోసం ఆ ఎన్నికలు ఎలా జరపాలి అని చెప్పి మేనమేషాలు లెక్కిస్తూ వస్తున్నారు. దానిలో కులగణన అన్నారు, 42% రిజర్వేషన్ల గురించి కోర్టు కూడా చెప్పింది కాబట్టి దాన్ని పెట్టుకొని కొంతకాలం గడిపారు. ఆ తర్వాత అది అయింది, కులగణన మొత్తం మీద ఒత్తిళ్ల మేరకు జరిగిన తర్వాత ఇప్పుడు తీరా ఎన్నికలు జరపడానికి వస్తే తాము చేసిన కులగణన అనే పేరుతో బీసీ 42% రిజర్వేషన్ కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆమోదం పొందాలనేది ఏదో చర్చలో ఉండటంతో వాళ్ళకి పంపించామని చెప్పి కొంత తర్వాత ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే స్వయంగా జనగణనలో కులగణన అన్న తర్వాత దాన్ని అడ్డం పెట్టుకుని అక్కడ ఇది జరిగితే తప్పితే మేము చేయలేమన్నట్లుగా వాయిదా వేయటానికి 1000 వంకలు, ఎన్నికల్లో గెలవలేమని స్పష్టంగా అర్థమైపోతున్న స్థితిలో వాయిదా వేయడానికి 1000 వంకలు ఎత్తుకున్నారు. కాబట్టి దానిలో భాగంగానే స్థానిక సంస్థల పరిపాలన పడకేసింది. రెండోది ఇక్కడ రాష్ట్ర కేబినెట్ విస్తరణ అనేది జరగాలంటే రాష్ట్ర కేబినెట్ విస్తరణ ఇవ్వగానే విస్తరణ జరిగితే ప్రభుత్వమే ఉంటుందా పడిపోద్దా, ముఠాలుగా విడిపోయినటువంటి పాలక ప్రభుత్వంలోని వాళ్ళు ప్రతి వాళ్ళు యాస్పైరింగ్ గా ఉన్నారు, చాలా మంది యాస్పైరింగ్ గా ఉన్నారు. వాళ్ళలో
వాళ్ళలో కొంతమంది ఖచ్చితంగా అసంతృప్తికి లోనయ్యే అవకాశం. ఇక్కడ మా రేవంత్ రెడ్డి గారు ఒకళ్ళు, భట్టి గారు ఒకటి, లేకపోతే ఇంకోళ్ళు ఇంకోటి, ఎవరి ఆకాంక్షలు ఎవరికి కావాల్సింది వాళ్ళకు ఉంది దీనిలో. కొంతమందికి గనక సంతృప్తి కలిగినా మిగతా వాళ్ళకి అసంతృప్తి కలిగితే ఈ ప్రభుత్వం ఏమవుతుందనే భయం కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి కూడా, కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఉంది. సో రైట్ ఓవరాల్ ఏంటంటే దీన్ని విస్తరిస్తే సమస్యలు పరిష్కారం అంటే పరిపాలన బాగుంటుందనే దానికంటే కూడా తమ ప్రభుత్వం పడిపోద్దనే భయంతో ఎక్కువగా దీన్ని విస్తరించకుండా ఈ ముఠాల మధ్య సర్దుబాట్లు చేసుకుంటా, ప్లస్ రేవంత్ రెడ్డి గారు బీజేపీ లాలూచి అనే మాట కూడా ఎట్టుకుండి దాని గురించి భయపడుతున్నారనే మాట కూడా ఉంది. కాబట్టి అది ఎలా సర్దుబాటు చేసుకోవాలో తెలియక నానా పాటలు పడుతుంది కేంద్ర కాంగ్రెస్ హైకమాండ్. దానిలో రేవంత్ రెడ్డి గారు ఏమో ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టి ఎట్లయినా తన మనుషుల్ని పెట్టుకోవాలన్నదో లేకపోతే ఏదైనా కానీ ఇది ఆయనకు ఉంది. ఓవరాల్ ఏంటంటే రాష్ట్రంలో ఏంటంటే పరిపాలన జరగటం కంటే కూడా కాంగ్రెస్ హైకమాండ్ తాలూకు దానికి డబ్బులు సప్లై చేసేదాని గాను, ఇట్లా ఇక్కడ కాంట్రాక్టర్లను పోషించేది గాను, రాష్ట్రంలో ఫెయిల్డ్ స్టేట్ అంటాం ఒకసారి. కొన్ని ఫెయిల్డ్ స్టేట్ అంటే పాకిస్తాన్ లాంటి వాటిని మాట్లాడుతుంటాం, కానీ తెలంగాణలో ఏంటంటే ప్రభుత్వం ఉన్నా లేనట్లే కాబట్టి ప్రభుత్వ రహిత రాష్ట్రంగా ఈ రోజు తెలంగాణ నడుస్తుంది. ఏ ప్రభుత్వం లేకుండానే, పైగా ప్రభుత్వం లేకుండా కాదు, ప్రజా వ్యతిరేక ప్రభుత్వం ఉన్న రాష్ట్రంగా అది పనిచేసేది. ఏ పనులను చేస్తుందంటే ప్రజా వ్యతిరేకమైన పనులు మాత్రం పూర్తి స్థాయిలో చేస్తుంది. రైట్ ప్రజలకు చేయాల్సింది, పరిపాలన చేయాల్సింది మాత్రం ఏమాత్రం చేయదు. రైట్ కంక్లూడింగ్ రాకేష్ గారు, ప్రభుత్వం ఉన్నా లేనట్టే అనేది వారు చెప్తున్నమాట. సో నిజంగా అదే విధంగా పరిస్థితులు కనపడుతున్నాయి. ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ప్రజా సంక్షేమాలు కూడా కొనసాగించట్లేదు, కానీ వాళ్ళు అనుకునే మాత్రం కొనసాగిస్తారు. ఈరోజు అందాల పోటీలు మాత్రం కొనసాగిస్తారు. Right. యుద్ధం వచ్చినా సరే, రైతులు లేకపోయినా సరే, మంత్రివర్గం లేకపోయినా సరే, కానీ వాళ్ళ అందాల పోటీలు మాత్రం అద్భుతంగా ముందుకు సాగుతున్నాయండి. రైట్ సో అది అంటే ప్రభుత్వం పూర్తిగా ప్రజాపాలనను విస్మరించింది. ప్రజలకు కావాల్సినటువంటి పనులు కావచ్చు, ప్రజలకు కావాల్సినటువంటి కార్యక్రమాలు చేయకుండా ప్రజలకు అవసరం లేని ప్రోగ్రామ్స్ ముందేసుకుని వాళ్ళ పరిపాలన పూర్తిగా పడుకోబెట్టినటువంటి విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ చిరుమల రాకేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ పాపారావు గారు. ఇది వాటి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.